తెలంగాణలో పద్మశాలి సంఘం కులస్తులు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదగాలన్న లక్ష్యంతో జిల్లాల వారీగా పర్యటిస్తూ సమావేశాలు నిర్వహిస్తున్నామని తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మురళి అన్నారు. శనివారం మంచిర్యాలలో ఏర్పాటు చేసిన పద్మశాలి కుల బాంధవుల సమావేశానికి ఆయన హాజరై ప్రసంగించారు. పద్మశాలీలు అన్ని రంగాల్లో ముందంజలో ఉండాలని, అప్పుడే అన్ని విధాలుగా సమాజంలో గుర్తింపు లభిస్తుందని తెలిపారు. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో పద్మశాలీలు చురుగ్గా వ్యవహరించి రాజకీయాల్లో రాణించాలని, అప్పుడే శాసనసభ, పార్లమెంటు, చట్టసభలకి ఎన్నికయ్యే అవకాశం లభిస్తుందని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వం పద్మశాలీల సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తుందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. చేనేత కార్మికులకు రావాల్సిన బకాయిల్ని మంజూరు చేయగా చేనేత బీమా పథకాన్ని కూడా అమల్లోకి తీసుకువచ్చారని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో గడ్డం జగన్నాథం, జిల్లా అధ్యక్షుడు గాదాస్ బాబు, ఇతర నేతలు పాల్గొన్నారు. రోజు తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాల పర్యటన, ముఖ్యంగా 33 జిల్లాల్లో పద్మశాలి యొక్క స్థితిగతులు తెలుసుకోవడానికి మేము ఇది 3వ విడత ప్రోగ్రాం పెట్టుకున్నాం. ముఖ్యంగా ఈరోజు మంచిర్యాల, అదేవిధంగా ఆసిఫాబాద్, రేపు ఆదిలాబాద్ 3 జిల్లాలు ఉన్నాయి. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలంగాణలో ఉన్న పద్మశాలి అందరూ కూడా, కుల బాంధవులందరూ కూడా విద్యాపరంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదగాలనే ఉద్దేశంతో మేము ఈ టూర్ ప్రోగ్రాం పెట్టుకున్నాం. ముఖ్యంగా చేనేత కార్మికులు చాలామంది ఇవాళ దాదాపుగా చేనేత కానీ పౌరులు కానీ 80,000 మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఒక 4 లక్షల మంది కుటుంబాలు దీని మీద ఆధారపడుతున్నాయి. ఈ గతంలో గత 10 సంవత్సరాల్లో కూడా చేనేత కార్మికులకి, నేతన్నలకి ఏదైతే గత ప్రభుత్వం కూడా మాకు చేయాల్సినంత చేయలేకపోయింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారి దృష్టి తీసుకెళ్లిన తర్వాత గతంలో ఉన్న ఏదైతే ప్రభుత్వాలు బతుకమ్మ చీరకు సంబంధించి 250 కోట్ల పౌరులకు సంబంధించిన నిధులు కూడా విడుదల చేయలేదు. అదేవిధంగా 25 కోట్లని చేనేత కార్మికులు విడుదల చేయలేదు. అన్నీ కూడా ఈ 4-5 నెలల కాలంలో విడుదల చేయడం జరిగింది. ముఖ్యంగా థ్రిఫ్ట్ ఫండ్ దాదాపుగా 36,133 మంది నేతన్న కార్మికులకి రావాల్సిన బకాయిలన్నింటినీ కూడా నిన్ననే 90 కోట్లు రిలీజ్ చేసినందుకు కూడా ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తర్వాత ఏదైతే ఉన్నదో నేతన్న బీమా కూడా దాదాపుగా మొన్ననే జాతీయ చేనేత దినోత్సవం రోజున 7 కోట్ల రూపాయలని 6 కోట్ల రూపాయల చెక్కును అందించడం జరిగింది. వారికి కూడా ఎవరైతే నేతన్న కార్మికుడు చనిపోతే 5 లక్షల రూపాయల బీమా సదుపాయాన్ని కూడా ప్రభుత్వం కొనసాగిస్తున్నది. ముఖ్యంగా మేము మా రాజకీయంగా ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే గతంలో 2004లో 4 ఎమ్మెల్యేలు, 3 ఎంపీలు ఉన్న స్థాయి నుంచి ఈరోజు 1 ఎమ్మెల్యేకి పడిపోయింది. దీనికి కారణం ఏందని విశ్లేషించుకుంటున్నాను. ఎందుకంటే ప్రభుత్వంలో కూడా పద్మశాలికి సరైన స్థానం ఇవ్వట్లేదు. రాజకీయంగా కింది లెవెల్ నుంచి మేము తీసుకెళ్లాలని దీంతో జిల్లా పర్యటన చేస్తున్నాం. ముఖ్యంగా ఒక గ్రామ అధ్యక్షుడు, సర్పంచ్, అదేవిధంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ, అదేవిధంగా ఒక కౌన్సిలరు, కార్పొరేట్ స్థాయి నుంచి ఎదగాలి. అప్పుడే రాజకీయంగా ఎమ్మెల్యేలు కానీ రేపు మంత్రులు కూడా ఎంపీలు తయారవుతారని చెప్పేసి ఉద్దేశంతో ఈరోజు జిల్లా పర్యటన చేసి పద్మశాలిలో ఆర్థికంగా, రాజకీయ, విద్యాపరంగా ఎట్లా ఎదగాలి, ముఖ్యంగా రాజకీయంగా ఎదగాలంటే ఏం చేయాలని చెప్పేసి వెనకబడి ఉండడానికి కారణం బీసీ కులాలలో మనకంటే ఉన్న బీసీ కులాల్లోనే రాజకీయంగా ముందున్నారు. వాళ్ళందరినీ కూడా పోటీ తట్టుకొని ముందుకెళ్ళి రేపు రాబోయే రోజుల్లో చట్టసభలలో రేపు డీలిమిటేషన్ అయితే 154 సీట్ల దాకా అసెంబ్లీ సీట్లు వస్తున్నాయి. రేపు రాబోయే కనీసం ఒక 7-8 మంది ఎమ్మెల్యేలని తయారు చేయాలని ఉద్దేశంతో 2028 టార్గెట్కి పెట్టుకొని మేము ప్రయాణం చేస్తున్నాం. 33 జిల్లాల పర్యటన సందర్భంగా తెలంగాణ ప్రాంత పద్మశాలి అధ్యక్షులు మంచిర్యాలకు వచ్చిన సందర్భంగా వారికి, అదేవిధంగా ఇక్కడ కుల బాంధవులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఏదైతే పద్మశాలి కులస్తులను రాజకీయంగా, ఆర్థికంగా, విద్యాపరంగా బలపరచాలనే ఉద్దేశంతో ఈ పర్యటన సాగుతుంది. ఈ పర్యటన ద్వారా మన ఐక్యతను చాటి మన రాజకీయ అవసరాలు తీర్చుకోవడానికి ప్రయత్నంలో భాగమే ఇది. ముఖ్యంగా ఏదైతే ఇందాక మురళి గారు చెప్పినట్టు చేనేత పవర్లూమ్ కార్మికులకు సంబంధించినటువంటి బకాయిలన్నీ కూడా రిలీజ్ చేయడం జరిగింది.
చేనేత బీమా పథకాన్ని కూడా అమలు చేయడం జరుగుతుంది. చేనేత బీమాలో 59 సంవత్సరాలు దాటిన పైబడిన వారికి కూడా ఎవరైనా మరణిస్తే ప్రభుత్వం తరఫున ఎక్స్గ్రేస్ ఇప్పించడానికి కూడా ఒప్పుకోవడం జరిగింది. వాటన్నిటి గురించి మన ప్రభుత్వానికి, ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి, మరి చేనేత మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. ఏదైతే ఈ పద్మశాలి ఏదైతే ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాళ్ళు అధ్యక్షుడు కొత్తగా ఎన్నికైన తర్వాత 33 జిల్లాలు తిరగాలనే ఉద్దేశంతో మన కుల బాంధవులందరినీ కలవాలి, వాళ్ళ సమస్యలు ఏమిటో తెలుసుకోవాలని చెప్పేసి వాళ్ళు 33 జిల్లాలు భాగంగా ఈరోజు మంచిర్యాలకు రావడం జరిగింది. సో మేము ఏమంటున్నామంటే ఎవరైనా ఒకటే ప్రెసిడెంట్, ఒకటే మన పద్మశాలి కులం ఉండాలి, కుల బాంధవులు ఒకటే చెప్తున్నారు. వాళ్ళు వచ్చి మేము చేస్తాం అది చేస్తాం అని చెప్తున్నారు తప్ప చేసేది ఏముంటుంది. మనకు యువకుడు చాలా చురుకుగా ఉంటాడు, ఈ మధ్య మంచి భక్తుడు, చాలా చక్కగా ఈ 33 జిల్లాలలో చాలా యాక్టివ్ పర్సన్ ఉన్నాడు. కాబట్టి మనం అందరూ ఇద్దరు సపోర్ట్ చేస్తూ ఉన్నాం, మేము కూడా. సో మేము ఏమంటున్నాడు, మాకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్. సో ఈ మధ్యలో మాకు ఇక్కడ కొత్తగా కలిసినటువంటి ఎమ్మెల్యే గారు మాకేం చేసి మన పిలిపించి, బాబు మీకు టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేస్తాం, దానికి సంబంధించినటువంటిది ఏదైతే మీకు మళ్ళీ ఏదైతే విషయం ఉండేదో దానికి పూర్తి డీటెయిల్స్ మాకు ఇస్తే, నేను మొన్న ఆల్రెడీ ఎమ్మెల్యే గారు సర్వే చేయించారు, 200 ఎకరాలు మన మంత్రిగారు సర్వే. మీకు టెక్స్టైల్ పార్క్ పెడతాం, మీ యొక్క స్టేట్ ప్రెసిడెంట్ కానీ మీకు ప్రధాన కార్యదర్శి మీ స్టేట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి మమ్మల్ని సంప్రదిస్తే మేము ల్యాండ్ కేటాయిస్తాం, దానికి సంబంధించినటువంటి ఏదైతే లోన్స్ కానీ ఏమైనా ఉంటే మేము సమకూరుస్తామని చెప్పినారు. మేము తప్పకుండా మీరు, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైనా కానీ హైదరాబాద్ ఇక్కడ కలిసి ఇక్కడ మేము వస్తాము. మేము వస్తే ఇక్కడ దాదాపు మంచిర్యాల జిల్లాలో దాదాపు ఒక 5-6 వేల మంది చేనేత కార్మికులు ఉన్నారు. వారికి జీవనోపాధి లేదు, వాళ్ళు ఎంతసేపు కూలీ నాని చేసుకొని బ్రతుకుతున్నారు. మీ మధ్యలో మీరు కూడా తెలుసు, చేనేత కార్మికులు వారి ఇచ్చినతోటి వారు ఊటా ఉంటిన స్టేట్ ప్రెసిడెంట్, సెక్రటరీలు వచ్చారు, వాళ్ళు వారికి స్తోత్ర సాయం చేసినారు. మేము ఏమంటే ఒకటే కోరిక కోరుతున్నాం, అధ్యక్షుల వారు మాకు రేపు ఎమ్మెల్యే గారిని మీరు సంబంధించిన మినిస్టర్ మీరు మా యొక్క బాధ్యత ఇచ్చి మాకు ఒక ల్యాండ్ దానికి సంబంధించినటువంటి ఏదైతే వసతులు ఉన్నాయో దాన్ని మీరు తప్పకుండా చేయాలని చెప్పి మేము కోరుకుంటాము.